నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా నంద్యాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్రాల దిశానిర్దేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలో నిర్వహించిన భారత జాతీయ జెండా భారీ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, జిల్లా అధికారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకోవడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగ నిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. హమారా సంకల్ప వికసిత్ భారత్ నినాదంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ వరకు వాడవాడలా విజయవంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో 100 మీటర్ల జాతీయ పతాకంతో టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. www.harghar-tiranga.com హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో సెల్ఫీ దిగి అప్లోడ్ చేసి సర్టిఫికెట్ కూడా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి సత్యనారాయణ, ఆర్డీఓ శివారెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి. సామాజికంగా, అలాగే రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలా కూడా దేశం ముందంజలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేయాలి. ఇంతమంది విద్యార్థులు మంచి బంగారు భవిష్యత్తు ఉన్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ స్ఫూర్తి ఇక్కడితో వదిలేయకుండా మరింత ముందుకు మీ ద్వారా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే నంద్యాల పుర ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నా.
ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ తిరంగా మీ ఇంటి పైన అలాగే మీ షాప్స్ పైన కూడా మన జాతీయ జెండాని ఎగురవేసి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరి మదిలో నిండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేందుకు అనేకులు తమ విలువైన ప్రాణాలను అర్పించడం ద్వారా స్వాతంత్రం వచ్చిందని, అటువంటి స్వాతంత్రాన్ని నేటి తరం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో స్వాతంత్ర సమరయోధుల జీవితాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేటి తరం దేశం కోసం చేయవలసిన బాధ్యతలను వక్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం సాధించడానికి వేలాదిగా తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టారని, వారి పోరాటాల ఫలితంగా నేడు స్వాతంత్రం సిద్ధించిందన్నారు. నాటి పరిస్థితుల్లో వారు చేసిన పోరాటాలను, అర్పించిన ప్రాణాలను, దేశం కోసం ప్రదర్శించిన భక్తి భావాలను, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతను కోరారు. నేటి దేశ పరిస్థితులను ప్రతి ఒక్కరూ గమనించాలని, దేశాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారులు డాక్టర్ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ వారికి, ప్రత్యేకించి నరసింహారావు గారికి, అలాగే లోకల్ యూనియన్ బ్యాంక్ వారికి అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ మీరు ఏర్పాటు చేసినందుకు, అది కూడా మాకు కొంత బాధ్యతను తగ్గించి ఈ ఎగ్జిబిషన్ మీరు ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తుంది. నిన్నటి రోజున వచ్చి బ్యాంక్ అధికారులు అడిగినప్పుడు వరుసగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి ఏమైనా బోర్గా ఉంటుందేమో అన్నటువంటి ఆలోచన అనుకున్నాం. నిన్న కూడా ఈ పార్టీషన్ మీదనే ఒక కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు
ఇది భిన్నమైనటువంటి కార్యక్రమం. మంచి ఫొటోస్తో ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేయడం అనేటువంటిది పిల్లల్లో ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంగా భావిస్తున్నాం. అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి వాటి మీద కూడా డాక్టర్ ఉదయశంకర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు ఉన్నటువంటి చరిత్ర, నేను చదువుకున్నటువంటి చరిత్ర, అది పూర్తిగా చరిత్ర కాదు, మనం కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంతసేపు భారతదేశాన్ని విదేశస్తులు పాలించారు, మన వాళ్ళు ఎంతసేపు పనికిమాలుగా ఉన్నారు అన్నటువంటి విధంగానే చరిత్ర చెబుతోంది తప్పితే వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళు, వీరోచితంగా నిలబడినటువంటి వాళ్ళు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి యొక్క చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి పనిచేస్తున్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో విద్యార్థులంతా కూడా, ప్రత్యేకించి యువత, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంతా కూడా అశాంతితో నెలకొన్నటువంటి వాతావరణం, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. అలాంటిది భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఇంకో వైపు వస్తుంది. సో మతపరమైనటువంటి ఘర్షణలతోటి యుద్ధాలు చెలరేగుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదైతే స్వతంత్రం వచ్చి ఈ రోజు హ్యాపీగా జీవిస్తున్నావో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ లో నీ జీవితాన్ని మలుచుకుంటున్నావో, అలాంటి జీవితం వెనకాల, నీ స్వేచ్ఛ వెనకాల 6 లక్షల మంది మన దేశభక్తుల ఊపిరి ఆగిపోయిన సంగతి ఎప్పుడన్నా యాద్ చేసుకుంటామా, గుర్తు చేసుకుంటామా? 6 లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది. మనం చదువుకున్న చరిత్ర ఏంటి? అహింస ద్వారా స్వాతంత్రం సాధించుకున్నాం. శుద్ధ తప్పు. కేవలం ఈ స్వాతంత్రం ఒక 2 కుటుంబాల నుంచి ఒకే ఒక కుటుంబానికి పరిమితమై ఒక విధమైనటువంటి అపప్రదలో మనమందరం జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టే దేశం ఎంత మూల్యం చెల్లించుకున్నది మన దేశ స్వాతంత్రం కోసం అన్నది మనకు తెలియదు. కాబట్టే మరొక్కసారి నీవు ఏం నష్టపోతున్నావు నీ చరిత్ర గురించి తెలుసుకోకపోతే చెప్పడానికే మోడీ ఈరోజు ఉద్దేశం పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే. యాక్చువల్గా 2021 అంతకు ముందు వరకు ఇలాంటి సందర్భాన్ని జరుపుకోవటం, ఆనాటి గత స్మృతుల్ని గుర్తు చేసుకోవటం అన్నది అటువంటి కార్యక్రమం జరగలేదు. మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ వలన 2021 తర్వాత నుంచి ఇలాంటి పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అనేది ఒకటి జరుపుకోవాలి. ఆనాడు మన పూర్వీకులు భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు ఈ పార్టీషన్లో. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, తూర్పు పాకిస్తాన్లో ఇమడటానికి ఎంత కష్టాలు పడ్డారు అన్నది తెలియజేయడానికి ఇదొకటి జరుపుకోవాలి. వచ్చే తరాలకి ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఈ మెసేజ్ వెళ్ళాలి, అందరూ గుర్తు చేసుకోవాలి. దీనివల్ల గుణపాఠాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టబడింది. శాంతిరామ్ మెడికల్ కళాశాల మరియు జనరల్ హాస్పిటల్ చైర్మన్ మిద్దె శాంతిరాముడు, డైరెక్టర్ మిద్దె శివరాం ఆధ్వర్యంలో గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచిత మందులను అందజేశారు. ఉచిత వైద్య శిబిరాలను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ వైద్య సిబ్బంది కోరారు. నంద్యాల పట్టణ శివారులో ఏర్పాటు చేసిన స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో నక్షత్రవనం, రాశివనం, అందమైన పూల మొక్కలతో ఉద్యానవనాన్ని రూపొందించడం జరిగిందని, ఈ ఉద్యానవనాన్ని బృందావనాన్ని ఈ నెల 16వ తేదీ శ్రావణ మాసం శుక్రవారం దశమి, ఏకాదశి తిథులు కలిసిన దినాన ప్రారంభించడం జరుగుతుందని స్వర్గధామం నవ నిర్మాణ సమితి ప్రతినిధులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రారంభ సన్నాహ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నంద్యాల హిందూ శ్మశాన వాటికలను సత్యనారాయణ గారు చెప్పినట్లుగా
శివకుమార్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సారథ్యంలో మేమందరము నవనిర్మాణ సమితి ప్రారంభించి ఈరోజు ఒక అందమైన ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన హిందూ శ్మశాన వాటికగా తీర్చిదిద్దాం. హిందువుల్లో ఎందుకో శ్మశానం అంటే ఇప్పటికీ ఒక అంటరాని ప్రదేశం అనేటువంటిది పోయేటట్లుగా అది ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దేదానికి హైదరాబాద్లో శ్రీదేవి హార్టికల్చరల్ కన్సల్టెంట్ వాళ్ళ సహాయంతో మనము స్వర్గధామంలో 3 ఎకరాల స్థలంలో 52 రకాల జాతులతో మొక్కలు మొత్తం 3600 మొక్కలను, పూల మొక్కలు, తీగ మొక్కలు, అలాగే మనకు 12 రాసులు ఉన్నాయి. ప్రతి రాశి ఒక దేవును, ఒక దేవతకు సంబంధించినట్లుగా 13 అడుగుల శివుని ధ్యానముద్రలో ఉన్న విగ్రహం ముందు 12 రాశులకు 12 మొక్కలను నాటుతూ ఉన్నాం. రావి, వేప, మారేడు, జీవి, అన్నిటికంటే ముఖ్యము అశ్వత్థధామ వృక్షము ఇదా చేస్తున్నాం. అలాగే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క దానికి ఒక మొక్క ఉంది. ఆ 27 నక్షత్రాలకు నక్షత్రవనం, 12 రాశులకు రాశివనం, మధ్యలో హాయిగా సాయంత్రం పూట కూర్చొని తిరిగేదానికి వాకింగ్ ట్రాక్స్ మాదిరిగా ఏర్పాటు చేసి ఒక అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దాం. అక్కడికి వస్తే ఇక్కడ మృతదేహాలను, శవాలను కాలుస్తారు, పూరుస్తారు అనేది టోటల్గా వెహికల్ వైపు ఉంటుంది. ముందు ఎవరైనా కూడా సాయంత్రం వచ్చి హాయిగా కూర్చునే ఉద్యోగంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమానికి, ఈ బృందావనానికి పోచా బ్రహ్మానందరెడ్డి గారు మాజీ పార్లమెంటు సభ్యులు గారు 10 లక్షలు ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు. మా స్వర్గధామం ముఖ్య సేవకుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శేషుబాబు గారు, ఆయన దీని రూపకల్పనలో ప్రతి అడుగులో ఆయన యొక్క సర్వీసెస్ నిచ్చి ఈరోజు దాన్ని ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఒక వాటర్ బాడీ కూడా ఉంది. అక్కడ నీటి మొక్కలను ఏర్పాటు చేసి బాగా తయారు చేశాము. 16వ తేదీ శ్రావణ మాసం శుక్రవారం, దశమి, ఏకాదశి తిథులు కలిసినటువంటి పవిత్రమైన రోజు మన న్యాయశాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే కలెక్టరు, ఎస్పీ గారు, కమిషనర్ గారు, చైర్పర్సను, మనకు ఎన్ఎండి ఫిరోజ్ గారు, తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యానవనాన్ని, బృందావనాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. మా నవనిర్మాణ సమితి స్వర్గధామం తరపున నంద్యాల ప్రజలందరినీ కూడా వచ్చి ఆ రోజు 10 గంటలకు ఏం చేశారు, శ్మశాన వాటికలో ఎందుకు ఇంత అందంగా తీర్చిదిద్దారు, ఎలా తీర్చిదిద్దారని వచ్చి చూడాలని మేము కోరుతూ. మన నంద్యాలలో స్వర్గధామం యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉండింది. ఎందుకంటే అక్కడ పోతే ఏదైనా ఒక శవాన్ని కాల్చాలన్నా, పూడ్చాలన్నా ఆ మనిషి కూడా నిలబడలేని పరిస్థితి, దుర్గంధపూరితమైనటువంటి ప్రదేశాలలో ఉండేది. అది ఏమైందంటే అది పోయినప్పుడల్లా మాకు అనిపించేది ఎట్లయితుందంటే, అరే ఏదో చేయాలా దీన్ని అనుకుంటాం, అది పురిటి నొప్పులతో అది వెళ్ళిపోతూ వచ్చింది. కానీ కాలక్రమేణా 2017 సంవత్సరంలో మున్సిపాలిటీ 9 ఎకరాల స్థలాన్ని మాకు డెవలప్మెంట్కి ఇచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్తే దాన్ని శివకుమార్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకుడు. ఆయన ఆదేశానుసారం ఒక నవనిర్మాణ సమితి ఏర్పడి 2017 సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేసి ప్రజల దగ్గరికి పోవడం జరిగింది. ప్రజలు ఈ రోజుటి వరకు కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. నిజంగా ఇంతవరకు కూడా దేనికి కూడా ఇంత ఫండ్ వచ్చింది అనేది నిజంగా నంద్యాలలో హర్షదాయకం. అది భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థ మొబైల్ సేవలకు సంబంధించి త్వరలో 5G సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నంద్యాల బిఎస్ఎన్ఎల్ డిఈ రమేష్ తెలిపారు. 5G సేవల గురించి వారు మీడియాకు వివరాలు వెల్లడించారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు వై రమేష్. నేను బిఎస్ఎన్ఎల్లో డీగా పనిచేస్తున్నాను నంద్యాల డివిజన్ తరఫున. ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ టారిఫ్తో త్వరలో 4G రాబోతుంది. ఆల్రెడీ నంద్యాల టౌన్లో కూడా ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయినాయి 4G BTSలు. మీకు తొందరగా 4G ఇస్తున్న కారణంగా దీనికి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ ఇవ్వదలుచుకున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నంద్యాల చుట్టుపక్కల ఉన్న కస్టమర్లంతా వచ్చేసి మనం సిమ్ మార్చుకోవాలి మీరు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న సిమ్ అనేది 4G కంపాటబుల్ ఉండదు. సో మీరు ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసి సిమ్ మార్చుకోవచ్చు. మీకేం అమౌంట్ ఏం తీసుకోకుండా సిమ్ మార్చిస్తారు. అప్పుడు అలాగే ఈకేవైసీ కూడా చేస్తారు. మీకు జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఆధార్ కార్డు తీసుకుని, మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వచ్చారంటే జస్ట్ దాన్ని వెరిఫై చేసి మీకు సిమ్ మార్చి పంపిస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే మన ప్లాన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియోలో మనకు ఎయిర్టెల్ తీసుకుంటే 1 GB డేటా కూడా మనకు 250 రూపీస్ 300 రూపీస్ పర్ మంత్ పడుతుంది. మన దగ్గర తీసుకుంటే కన్నా 1 GB డేటా వచ్చేసి 52 డేస్కి 298 రూపీస్కి వస్తుంది అనమాట. మనకు మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 1.5 GB వచ్చేసి 197 రూపీస్కి వస్తుంది 28 డేస్కి. 2 GB పర్ డే డేటా వచ్చేసి 199 రూపీస్ 30 డేస్కి వస్తుంది. 3 GB డేటా 299 డేస్ 30 డేస్కి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు సిమ్ వేరే ఆపరేటర్ నుంచి మార్చుకున్నా కూడా లేదా కొత్త సిమ్ తీసుకున్నా కూడా ఫస్ట్ రీఛార్జ్ అయితే ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది మీకు. సిమ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సిమ్కి ఏం కాస్ట్ తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఫస్ట్ రీఛార్జ్ 108 వేసుకుంటే మీరు 28 డేస్ వస్తుంది. 1 GB పర్ డే వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ 249 రూపీస్కి వచ్చేసి 45 డేస్ వస్తుంది. 2 GB పర్ డే వస్తుంది. మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయండి. మీరు ఓన్లీ ఈ రెండు ఫస్ట్ రీఛార్జ్ మాత్రం వేసుకుంటారు. ఇందాక చెప్పిన ప్లాన్స్ మేము మంత్లీ రీఛార్జ్ వేసుకోవచ్చు మీరు. సో మీరు ప్రతి ఒక్కరు నేను అభ్యర్థించేది ఏంటంటే మా ప్రియమైన బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కి అందరూ వచ్చి ఇక్కడ మీరు సిమ్ మార్చుకోండి. ఈకేవైసీ చేసుకుంటే మీ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి. రేపొద్దున మీకు సిమ్ పోయినా ఏదైనా కూడా సిమ్ ఇవ్వడానికి చాలా ఫాస్ట్గా అవుతుంది. సరే, అడ్రస్ కూడా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ కానీ వేరే ఎయిర్టెల్ కానీ వేరే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్న వాళ్ళు కానీ మన దాంట్లోకి రావాలంటే కన్నా ఏం లేదంటే మీరు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు వచ్చేసి ఒక ఆధార్ కార్డు తీసుకొని వస్తే సరిపోతుందండి. జిరాక్స్ కూడా ఏమవసరం, ఒరిజినల్ తీసుకొని వస్తే కన్నా మీరు దాన్ని వెరిఫై చేసి మీకు తంబు వేసుకొని మార్చి ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు నంద్యాలలో మెయిన్ ఆఫీసులు 2 ఉన్నాయండి. ఒకటి ఎస్బీఐ కాలనీ ఎంట్రన్స్లో ఎస్బీఐ ATMకి ఆపోజిట్లో లాసెట్ ఇస్టల్ పక్కన ఒక ఆఫీస్ ఉంది. ఇంకో ఆఫీస్ వచ్చేసి మన టెక్కీలో మన MRO పక్కన తాలూకా స్టేషన్ పక్కన ఉంటుందండి. అక్కడ మన ఈ రెండు ఆఫీసులో మీరు కొత్త సిమ్ కానీ లేదా ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా మార్చుకోవచ్చు అండి. మీరు ఇలాగ మీరు బిఎస్ఎన్ఎల్ సేవలను ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. భద్రతా ప్రమాణాలు పాటించని పాఠశాలల యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు తప్పవని నంద్యాల జిల్లా DEO సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభించక మునిపే ఆయా పాఠశాలలకు విద్యాశాఖ ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. త్వరలో బృందాలుగా ఏర్పడి పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ నందు ఉన్న కేశవరెడ్డి స్కూల్ నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకున్నది. వాళ్ళ యొక్క సేఫ్టీ బాధ్యత ఆ పాఠశాల యాజమాన్యంది. కేవలం పాఠశాల యాజమాన్యం నెగ్లిజెన్సీ వలన, వాళ్ళ ఒక సీరియస్నెస్ లేకపోవడం వలన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మేము ప్రతి సంవత్సరం స్కూల్ రీఓపెనింగ్ అయ్యేటప్పుడే చెప్తూ ఉన్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా టాయిలెట్స్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ, స్విచ్ బోర్డులు కానీ, స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికేట్ కానీ, ఎక్కడైనా కానీ అక్కడ హైజీనిక్ లేకపోవడం కానీ, ఇవన్నిటి కూడా చెక్ చేసుకోమని 1-4 సార్లు చెప్తున్నాం. అయినా కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి.
మేము నిన్ననే ఆర్టీఓ కూడా లెటర్ పెట్టాం. ప్రతి ఒక్క బస్సు చెక్ చేయండి. వర్షాకాలము, రోడ్లు గుంతలు పడుతున్నాయి. రోడ్డు వెహికల్ పాస్ అయినా కానీ ఓవర్టేక్ అయినా కూడా స్లిప్ కావడానికి ఆస్కారం ఉంది. నిన్ననే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా లెటర్ పెట్టాము. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ వెహికల్ బస్సుని ఫిట్నెస్ సర్టిఫికేట్ చెక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశాము. ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్తల చర్యలు భాగంగానే చేస్తున్నాము. ఆగస్టు 15 తర్వాత ప్రతి ఒక్క పాఠశాలకు కూడా మేము టీములు పంపించి ఏవైతే సదుపాయాలు లేవో వారన్నీ కల్పించి ఉన్నాయా లేవా అని చెక్ చేసేసి వాళ్ళందరికీ కూడా తాకీదు ఇవ్వడానికి సంసిద్ధం అన్ని ఏర్పాటు చేసింది. నంద్యాల పట్టణ శివారులోని ఆటోనగర్ ప్రాంతంలో శ్రీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. మంగళవారం ఓ హాస్పిటల్ నందు నాయి భ్రమణ వృత్తి చేస్తున్న శ్రీను విధుల్లో భాగంగా వెళ్లి వస్తుండగా వెనుక నుండి వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో బస్ మధ్య ఇరుక్కున్న శ్రీను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల విద్యుత్ శాఖలో రూరల్ సబ్ స్టేషన్లో కంప్యూటర్ ఉద్యోగం రిక్రూట్ చేస్తున్నట్లు ఆ ఉద్యోగానికి దరఖాస్తు రుసుము ప్రాసెసింగ్ ఫీజు కొరకు 1410 రూపాయలను ఫోన్పే ద్వారా చెల్లించి ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సెల్ ఫోన్ నెంబర్ తెలియజేసి రుసుము చెల్లించాలని కోరడం జరిగిందని తెలిసింది. ఈ ఉద్యోగానికి సంబంధించి నంద్యాల ఓల్డ్ టౌన్లోని కొంతమంది కౌన్సిలర్లకు కాల్ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని నమ్మిన వారు ఆశావాహులకు ఉద్యోగం గురించి తెలియజేసి దరఖాస్తు రుసుము చెల్లించి ఇంటర్వ్యూలకు హాజరు గావించారు. చివరికి ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని తెలిసి దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. ఈ విషయంపై సదరు రూరల్ ఏఈని ఫోన్లో సంప్రదించగా వారు ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించలేదని, నోటిఫికేషన్ల ద్వారానే ఉద్యోగాల భర్తీ చేస్తారని, ఇటువంటి ఆన్లైన్ మోసాలను నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను నంద్యాల రూరల్ ఏఈగా పనిచేస్తున్నాను కరెంట్ డిపార్ట్మెంట్లో. ఈరోజు సాయంత్రం 4:30 ఆ టైంలో ఓల్డ్ టౌన్ కౌన్సిలర్ ఒక అతను నాకు ఫోన్ చేసి, సార్ మీ ఆఫీస్లో 4 గంటలకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూవర్స్ అందరూ వచ్చినారు, మీరు ఎక్కడున్నారు సార్ నాకు కాల్ చేయడం జరిగింది. దేనికి ఇంటర్వ్యూ ఎందుకు అని నేను అడిగాను. అడిగితే, సార్ మీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయంట, వాటికి సంబంధించి ఈరోజు 4 గంటలకు ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పి కొంతమంది వచ్చారు ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను అలాంటివి ఏం లేవు ఇక్కడ, అసలు ఏం జరిగింది ఏంటి అని నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటే కొంతమంది ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉన్న కౌన్సిలర్లకు 3-4కి ఒక ఫోన్ నెంబర్ 9491651985 అనే ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి కరెంట్ ఆఫీస్లో ఉద్యోగాలు ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 1410 రూపాయలు మీరు ఫోన్పే ద్వారా చేయండి, 1000 రూపీస్ రిటర్నబుల్ వస్తుంది, 410 రూపాయలు ప్రాసెస్ ఫీజు ఉంటుంది, కాబట్టి మీరు పే చేయండి అని వారికి తెలియజేయడం జరిగిందంట. వాళ్ళు కొంతమంది ఓల్డ్ టౌన్ కౌన్సిలర్లు 3-4 కలిసి వాళ్ళకి తెలిసిన ఆశావులతో ఫోన్పే నెంబరు, తర్వాత అగైన్ 949849415298 అనే ఫోన్పే నెంబర్ ద్వారా వాళ్ళు 1410 రూపాయలు కొంతమంది చెల్లించి, అది కూడా ఈరోజు 8 నుంచి 9 మధ్యలోనే లాస్ట్ అప్లికేషన్ ఫీజు డేటు, కాబట్టి మీరు ఆ టైంకంతా రిజిస్టర్ చేసుకుంటే ఈరోజు 4 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని వాళ్ళకు నమ్మబలికి ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆన్లైన్ మోసాలు ప్రజలు కానీ, అలాగే ఎవరైనా విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ నమ్మవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము. మా విద్యుత్ సంస్థల్లో కానీ ఇక్కడ మా ఆఫీసులో కానీ ఎలాంటి ఉద్యోగాలు లేవు. అలాంటివి ప్రభుత్వం తరఫున ఏదైనా వచ్చినా కూడా నోటిఫికేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. అంతేగాని ఇక్కడ నంద్యాలలో ఇంటర్వ్యూస్ జరిగి ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి ఈ ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని నా తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.